లోకేష్ ఇక్కడే ఉన్నాడు. అక్కయ్య ఉమ్, ఈడు రాఘవగాడు ఉమ్. ఏంటక్కయ్య నా మాట వింటలేదు. వినట్లేదా? వింటలేదు అక్కయ్య. అవునా? హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. అందుకే పెద్దవాళ్ళని గౌరవిస్తూ చెప్పే మాటలు వింటే మీకు బాగా ఉంటుంది అనుకుంటున్నాను. హాయ్ పిల్లలు, నిశ్శబ్దంగా ఉండాలి. అయ్యా బాబోయ్, ఏ రిషిత, హే రిషిత, బాగున్నావా? ఏంటి మాట్లాడు? ఓహో, అక్షయ్, అక్షయ, హోయ్ అక్షయ, అయ్యో హరిత, హరిత, మీరందరూ బాగున్నారా? ఓకే. ఏ సింధు, శ్రీలక్ష్మి, ఓకే, మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను తలస్తున్నాను. అక్కయ్య ఆ, ఎట్టలేరు అక్కయ్య? ఆ, ఓకే కూర్చోండి. ఇలా రాకపోయారా? ఇటే ఇక్కడ గురించా? ఇక్కడ కూర్చొని ఓకే. కనిపిస్తున్నా కదా. అక్కయ్య ఆ, ఒక చిన్న విషయం అక్కయ్య. చెప్పమ్మా. ఏంటంటే ఉమ్, మనకు టీచర్స్ ఉన్నారు కదా, ఉన్నారు. ఆ టీచర్స్లో ఉమ్, సునీత, పూజ, సునీత. సునీత, ఆ, పూజ, ఏంటి? సునీత టీచర్ అంటే నీకు ఇష్టమా? సునీత అవునా? టీచర్, ఆ, పూజ టీచర్, ఆ, ప్రతిభ, ఆ, పల్లవి అక్క, ఆ, మరి ఆ. సౌజన్య అక్క, ఆ, స్వరూపక్క, స్వరూపక్క. వీళ్ళందరూ నీకు తెలుసా? అవునా? కానీ ఉమ్, చందన, ఆ, చందన అక్క అంటే ఆ. భలే ఇష్టం అక్క. ఎందుకు? ఎందుకంటే ఆ, కొట్టకుండా మాట్లాడుతుందని. నువ్వు అలర చేయలేదేమో యా, సండే స్కూల్లో. శ్రావణి, ఆ, ధనుజ, ఆ. వీళ్ళు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఉమ్, సువర్తక్క, ఉమ్, రమాదేవి అక్క, ఉమ్, బుజ్జక్క, ఆ. రోహిణి అక్క, ఆంటీలు అక్క. నాకు అక్కలే. వాళ్ళందరూ భోజనాలు వండారు కదా, ఆ. వాళ్ళు వండుతూ ఉంటే ఆ. టీచర్ అక్కయ్యోళ్ళు ఇంకా వండలేదు, ఇంకా వండలేదు, ఆకలి అవుతుంది అంటూ ఉమ్, అలాగే చూస్తున్నారు అక్కయ్య. అవునా? కానీ ఉమ్. మా పిల్లలైతే ఆ, భోజనం వద్దు, ఆ. స్నాక్స్ వద్దు, ఆ. మాకు మా ఫ్రెండ్స్ కావాలని అంటున్నారు. మరేంది ఇంత లేట్ చేసావు? ఎందుకంటే ఉమ్. ఫ్రెండ్స్ భోజనం చేయాలి కదా, అవునా? అందుకని. భోంచేసావు మరి? అక్కయ్య ఆ. భోజనం చేసాం అక్కయ్య. బాగుందా? అంత బాగుంది అక్కయ్య. అవునా? కానీ ఆ. ఒకే ఒక విషయం చెప్పాలి అక్కయ్య. చెప్పు. చెప్పొచ్చా? చెప్పు. అక్కయ్య ఆ, పొద్దున దాకా మీరే మాట్లాడుకుంటున్నారు కానీ ఆ. నన్ను మాట్లాడనివ్వటం లేదు. అంటే నువ్వు నిద్రపోతున్నావేమో అనుకుంటున్నావు. అప్పుడెప్పుడు నిద్రపోయింది అక్కయ్య, అవునా? ఇప్పుడు నిద్రే పోను. పోవా? సరే సరే. యా, హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి మీకు ఒక విషయాన్ని చెప్తాం, చెప్పి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. అవును పిల్లలు, దేవుడు మా కోసం, మీకోసం, మనందరి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది. 2025 సంవత్సరాలు. అవును కదా? ఆ రోజుల్లో దేవుడు ప్రజలతో మాట్లాడటం లేదు పిల్లలు. అందుకే చాలా వేల వేల సంవత్సరాలు దాటిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించాలని ఆయన మాత్రమే ఈ లోకానికి వచ్చారు పిల్లలు. కానీ నాలాంటి వాడి కోసం కాదు తమ్ముడు, నాలాంటి వాళ్ళ కోసం కూడా. అవునక్కయ్య, మనందరి కోసం
యేసయ్య వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన దేవాతి దేవుని కుమారునిగా అందరికీ సహాయం చేశారు. కానీ పిల్లలు 3.5 సంవత్సరాల లోపల ఆయన మరణించాడు, తిరిగి లేపబడ్డాడు. కానీ ఇప్పటికీ ఆయన సజీవుడు. అందుకే ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అక్కయ్య, అవును కదా అవును అక్క? అవును అవునవును కదా? అవును 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 పిల్లలు, ఆయన ఈ లోకానికి రావటం కారణం మనలందరినీ పరలోకం తీసుకొని వెళ్ళాలని. మీలో ఎవరైనా పరలోకం వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఎవరో చెప్పండి. మీరందరూ పెద్దగా ప్రార్థన చెప్పాలి. చేస్తే పరలోకం వెళ్తారు. మీరందరూ కూడా వాక్యాన్ని చదివితే పరలోకం వెళ్తారు. అందుకే పిల్లలు, సమయాల్ని దేవుడు చిన్నప్పుడే పిలిచాడు. కానీ మనల్ని కూడా ఆయన చిన్నప్పుడే పిలుస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆయన మాట వినాలి. విందామా వద్దా? చెప్పండి. చెప్పాలి పెద్దగా. విందామా వద్దా? రిషిత, నువ్వు నోరే విప్పటం లేదు. రిచిత, నోటితో చెప్పు రిషిత, సరేనా? చెయ్యెత్తు రిచిత. ఓకే. లోకేష్, నువ్వు కూడా మాట్లాడు, పర్వాలేదు. మనందరి కోసం యేసయ్య వచ్చాడు. అందుకే పిల్లలు, సమయాలతో దేవుడు మాట్లాడినట్టుగా నీతో నాతో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడదాం. అందుకే ఈ సంవత్సరం మన అంశంలో కూడా ఉంది. ఏముంది? శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించుట. ప్రకటిద్దాం. ఓకేనా? యేసుని గురించి అందరికీ చెప్పుదాం. సమూయేలు యెహోవా దేవుని కోసం ప్రవక్తగా దేవుడే పిలిచాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు, తరువాత ప్రవక్తగా ఉన్నాడు, రాజుల్ని అభిషేకించాడు. అలా మనం కూడా ఉండటానికి దేవుడు పిలిస్తే మనం వెళదామా వద్దా? చెప్పండి. అయ్యో, గట్టిగా చెప్పండి. అవును పిల్లలు, మనం కూడా దావీదులాగా, సొలొమోను మహారాజులాగా, సమూయేలులాగా దేవునికి ఇష్టమైన వరంగా ఉందాం. ఓకేనా? ఓకేనా? హాయ్ పిల్లలు, చెప్పాలి. గట్టిగా చెప్పండి. అందుకే పిల్లలు, మనం సమూయేలులాగా ఉండాలి అన్నా, పౌలులాగా ఉండాలి అన్నా, సొలొమోను మహారాజులాగా ఉండాలి అన్నా, తర్వాత మీలాగా ఉండాలి అన్నా దేవుడు మనల్ని పిలుస్తాడు పిల్లలు. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం. పిల్లలు, సాతాను చాలా చెడ్డవాడు. సాతానుడు మనము సమూయేలులాగా, దానియేలులాగా ఉంటే మన మీద చాలా అసూయ పెడతాడు. కాబట్టి సాతానుడు వస్తే ఎదురించాలి. సాతానా పో అనాలి, సాతానా వెళ్ళిపో అనాలి. యేసయ్యకి జయము అనాలి, యేసు రక్తమే జయము అనాలి. అప్పుడే వాడు వెళ్ళిపోతాడు. సరేనా? జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. సాతానుడు వస్తాడు, జాగ్రత్త పిల్లలు. అవును పిల్లలు, సాతానుడు దొంగ వలె వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడు పట్టుకుపోతాడు మనల్ని. మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే పిల్లలు? ఓకే బాయ్ పిల్లలు. సాతానుడు వస్తాడు, జాగ్రత్త.
అవును పిల్లలు, సాతానుడు వచ్చి మనల్ని బంధిస్తాడు. జాగ్రత్త. బాయ్ 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 అక్కయ్య ఆ, ఆ. బాయ్ బాయ్ అక్క బాయ్ అక్క, బాయ్ మా బాయ్ పిల్లలు. బాయ్ జాగ్రత్త బాయ్ 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 బాయ్.